ప్రపంచమే చాలా ఇల్లాజికల్ జ్యోతి గారు. ఎలా? ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీనే రాబిన్ హుడ్ సినిమాతో తన లవ్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు. వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా ముందుగా ప్రీమియర్స్ను పూర్తి చేసుకుంది. మొదటి టాక్ ఏంటి, ఎలా ఉంది అనేది బయటకు వచ్చేసింది. స్టోరీ పాయింట్ని ఏం పెద్ద అంత రివీల్ చేయలేదు, కానీ డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బును దొంగిలించి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చే హీరో ఒక బిజినెస్ డీల్ మీద ఇండియాకి వచ్చి హీరోయిన్ని ట్రాప్ చేయాలని చూస్తాడు. ఈ క్రమంలో ఏం జరిగింది, ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. వెంకీ కుడుముల అంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ తీయడంతో పాటు అందులో ఒక చిన్న మెసేజ్ కూడా జోడిస్తాడు. ఈ సినిమా విషయంలో కూడా మ్యాజిక్ చేశాడు మరోసారి. కొంచెం కథ పాయింట్ కిక్ మూవీని పోలినట్లు కనిపించిన ఓపెన్ అయినప్పటికీ నుండి కూడా కామెడీ సీన్స్తో ఆకట్టుకుంటూ సాగిన సినిమా. లవ్ సీన్స్ కొంచెం బోర్ అనిపించిన కామెడీ చాలా చోట్ల వర్కౌట్ అయింది. ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా చాలా మెప్పించింది. సెకండ్ హాఫ్పై అంచనాలు పెంచగా సెకండ్ హాఫ్ కామెడీతో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా పర్వాలేదు అనిపించి ఉండడంతో ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ దాకా సినిమా ఫుల్ జోర్తో సాగడంతో ఎక్కడ కూడా ఏం మాత్రం బోర్ ఫీల్ అవ్వలేదు అని చెప్పొచ్చు. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ ఎబో యావరేజ్ టు హిట్ లెవెల్లో అనిపించగా సెకండ్ హాఫ్ ఓవరాల్గా ఎబో యావరేజ్ రేంజ్లో అనిపించింది అని చెప్పొచ్చు. మొత్తానికి సినిమా పూర్తి అయ్యే టైంకి ఎబో యావరేజ్ హిట్ లెవెల్లో ఉంది అని చెప్పాలి. ఓవరాల్గా ప్రీమియర్స్ నుండి సినిమాకు మంచి రిపోర్ట్ ఇప్పుడు వినబడుతుంది ఉండగా రెగ్యులర్ షోలకు టాక్ ఇంకా బెటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. నితిన్ రీసెంట్ మూవీస్లోకి బెస్ట్ అవుట్పుట్ అని ఈ మూవీ చూసిన వాళ్ళు ఖచ్చితంగా చెప్పేస్తున్నారు. మరి రాబిన్ హుడ్ చిత్రం మీరు చూస్తుంటే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి.